హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ మరియు ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కోసం రుణాలు అందిస్తుంది. సో ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఎవరైతే ఓన్గా బిజినెస్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. అంతేకాకుండా 150కి పైగా వ్యాపారాలు చేద్దాం అనుకునే వారికి ఈ లోన్ శాంక్షన్ చేస్తున్నారు. అంటే 150 వ్యాపారాలు చేద్దాము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాపారం చేస్తారు కదా, ఆ వ్యాపారాలు ఏంటి, అసలు మనీ ఎంత ఇస్తున్నారు, ఎంత మనీ ఇస్తే మనం ఎంత కట్టాలి, రిమైనింగ్ సబ్సిడీ అమౌంట్ ఎంత కట్ అవుతుంది, అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఈ వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ యాక్టివేషన్లో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తేనే నేను పెట్టిన వీడియో మీకు వెంటనే వస్తుందండి, లేకపోతే రాదు. సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన నా నోటిఫికేషన్ మీకు రాదు, ఆల్ అనే ఆప్షన్ కొడితేనే మీకు వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా మనం ఈ వీడియోలో డీటెయిల్స్ని తెలుసుకుందాం. ఏపీ కార్పొరేషన్ లోన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ కులాలకు చెందిన పురుషులు మరియు మహిళలు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏపీ కార్పొరేషన్ లోన్కు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఉచితంగా చేసుకోవచ్చు. ఏపీ బీసీ కార్పొరేషన్ లోన్కు ఏపీ ఓబీఎంఎంఎస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీ గ్రామ వార్డు సచివాలయం లేదా ఇంటర్నెట్ను ఉపయోగించి మీరు అప్లై చేసుకోవచ్చు. అసలు ఏపీ ప్రభుత్వం మొత్తం రుణాన్ని 3 సార్లు కింద విభజిస్తుందండి. అంటే 2 లక్షల అమౌంట్ తీసుకున్న వాళ్ళకి 50% రాయితీ, అంటే 75,000 వరకు వాళ్ళు సబ్సిడీ ఇస్తారు. మీరు కట్టవలసిన అమౌంట్ ఎంత, 1,25,000 రూపాయలు మీరు కట్టాలి. అలాగే 2 లక్షల నుండి 3 లక్షల వరకు లోన్ తీసుకున్న వాళ్ళకి 1,25,000 అనేది సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది. మీరు కట్టవలసిన అమౌంట్ 1,75,000 మీరు కట్టాలి. అలాగే 3 లక్షల నుండి 5 లక్షల వరకు లోన్ తీసుకున్న వాళ్ళు 2 లక్షలకి వాళ్ళు సబ్సిడీ ఇస్తారండి గవర్నమెంట్ వాళ్ళు. సో మీరు కట్టవలసిన అమౌంట్ బ్యాంక్కి 3 లక్షల రూపాయలు. సో ఇదండి 3 కేటగిరీ వైజ్గా తీసుకుంటున్నారు. అంటే టోటల్గా 2 లక్షల నుంచి 5 లక్షల వరకు వ్యాపార నిమిత్తం వీళ్ళు లోన్ అయితే ఇస్తున్నారు. అలాగే వాళ్ళు ఎంత ఇస్తున్నారు, మనం ఎంత తీసుకుంటున్నాం లోను, గవర్నమెంట్ సబ్సిడీ ఎంత ఇస్తుంది, రిమైనింగ్ అమౌంట్ మనం బ్యాంక్ ఎంత కట్టాలి అనేది వీళ్ళు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అంతేకాకుండా వడ్డీ రేటు అన్ని బ్యాంక్ లోన్లపై 12% లోపు ఉంటుందండి. ఈ కార్పొరేషన్ లోన్కి ఎలిజిబిలిటీ ఏంటి, అసలు ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి అయి ఉండాలి. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ కులాలకు చెందిన వారు మాత్రమే అర్హులు. రేషన్ కార్డు లేదా రైస్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. 21 సంవత్సరం నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి. మొబైల్ నెంబర్ ఉండాలి. చదువుతో సంబంధం లేదు, పాస్ సర్టిఫికేట్స్ ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే అవసరం లేదు. వాహన రంగంలో లోన్ అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి. అలాగే మెడికల్ షాప్ ప్రారంభించాలనుకుంటే డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ సర్టిఫికేట్స్ కూడా ఖచ్చితంగా ఉండాలండి. అలాగే మీకు ఈ లోన్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, క్యాస్ట్ సర్టిఫికేటు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు. వాహన రంగం కోసం అప్లై చేసుకున్న వాళ్ళైతే డ్రైవింగ్ లైసెన్స్, అలాగే డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ మెడికల్ షాప్ కోసం అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉండాలి. అలాగే మొబైల్ నెంబర్ ఉండాలి. ఏపీ కార్పొరేషన్ లోన్స్ కేటగిరీ వైజ్గా చూద్దామండి. ఏపీ బీసీ కార్పొరేషన్ లోన్స్ 2025 కింద 6 ప్రధాన రంగాలుగా ఉన్నాయి. వీటిలోని వ్యాపారాలకు మాత్రమే ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తుంది. మొదటిగా వ్యవసాయ రంగం, అగ్రికల్చర్ సెక్టార్లో వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, బండి, ఎద్దులు, కంప్రెసర్ ట్రాక్టర్లు, డ్రోన్ స్ప్రేయర్లు, మినీ ట్రాక్టర్లు, మినీ వెజిటబుల్ సీడింగ్ నర్సరీ, మౌంటైన్ స్ప్రేయర్సు, బహుళ పంట ట్రయర్స్, మష్రూమ్ సాగు యూనిట్కి, ఆయిల్ ఇంజిన్కి, పవర్ ట్రిల్లర్లకు, ట్రాక్టర్లకు, అలాగే ట్రైరల్ ట్రాక్టర్కి ఇలాంటి సంబంధించిన వ్యవసాయ రంగంలో వాళ్ళు చేసుకోవాలంటే కనుక వీటికి అప్లై చేసుకోవచ్చు. అలాగే పశు సంపద వారికి మిల్క్ క్యాటిల్ అంటే పశు సంవర్ధనం, అలాగే పౌల్ట్రీ ఫార్మ్ ఉన్న వారికి కూడా లోన్స్ ఇస్తున్నారు. అలాగే బిజినెస్ చేస్తున్న వారికి ఆటోమొబైల్ షాపులు, బ్యాటరీ యూనిట్, పుస్తకాల బైండింగు, ఎవరైతే పూలు దండలు వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి, ఇనుప గైట్లు తయారు చేసేవారికి, ఇనుము అల్మార్లు చేసేవారికి, ఫర్నిచర్ దుకాణం వారికి, జనరల్ స్టోర్ అలాగే కిరాణా దుకాణం వారికి, బట్టల వ్యాపారం, ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్,
అలాగే మొబైల్ సేల్స్ అండ్ సర్వీసింగ్ సెంటర్ వారికి, మటన్ అండ్ చికెన్ షాప్స్ వారికి, పికిల్ అండ్ పాపడ్ తయారీ వారికి, స్టేషనరీ అలాగే బుక్ షాప్ వారికి, ట్రంక్ బాక్స్ తయారీ వారికి, వెల్డింగ్ దుకాణం వారికి, పెయింటింగ్ దుకాణం అలాగే దుస్తుల దుకాణం వారికి, ఇది బిజినెస్ రంగంలో ఈ ఆప్షన్లో ఉన్న వారికి లోన్ ఇస్తారు. అలాగే పరిశ్రమ రంగం ఇండస్ట్రీ సెక్టర్ వారికి అంటే ఇటుకల తయారీ అలాగే అధునాత యంత్రాలు అంటే వడ్రంగి పనిచేసే వారికి, బంగారం షాప్స్ వారికి, గ్రానైట్స్ అంటే మార్బుల్స్ అమ్ముతా చూడండి వాళ్ళకి, అలాగే నూడిల్స్ తయారు చేసేవారికి, పేపర్ ప్లేట్లు డిస్పోజింగ్ గ్లాసులు తయారు చేసేవారికి, దిండ్లు పడక తయారు అంటే బెడ్స్కి సంబంధించిన బిజినెస్ చేసేయాలి అనుకున్న వారికి, అలాగే పాలీ బ్యాగులు అంటే మనకి కాటన్ బ్యాగ్స్ వస్తాయి కదా అవికి, అలాగే ఆర్ఓ వాటర్ ప్లాంట్ వారికి, అలాగే చిప్స్ అంటే బయట చిప్స్ షాప్స్ ఉంటాయి కదా ఆ బిజినెస్ పెట్టాలనుకున్న వారికి కూడా ఈ సెక్టార్లో మీకు లోన్ ఇస్తారు. అలాగే సేవారంగం అంటే సర్వీస్ సెక్టర్ 2 వీలర్ 4 వీలర్ మరమ్మతుల వారికి, ఏసీ అండ్ ఫ్రిడ్జ్ సర్వీసింగ్, అలాగే కంప్యూటర్ డిటిపి అండ్ జిరాక్స్ పెట్టాలనుకున్న వారికి, సెల్ ఫోన్ మరమ్మతులు చేసే వాళ్ళకి, ఫోటో స్టూడియో పెట్టాలి అనుకున్న వాళ్ళకి, బ్యూటీ పార్లర్ స్పా, అలాగే డ్రై ఫ్రూట్స్ అమ్మే దుకాణం, అలాగే ప్లంబింగ్ పనులు, అలాగే వాహన రంగం ట్రాన్స్పోర్ట్ సెక్టార్లు ఎవరికి ఇస్తారు అంటే ఏ బిజినెస్ రవాణా వారికి, 3 వీలర్ అంటే ఆటో వారికి, మినీ వ్యాన్ ప్యాసింజర్ ట్రక్ లాంటిది, అలాగే మినీ వ్యాన్లు అంటే లగేజ్ క్యారీ చేసే వాటికి, అలాగే ప్యాసింజర్ ఆటో ట్రక్ డీజిల్తో నడిపే అంటే వాళ్ళు ఇచ్చే 6 రకాలు ఇచ్చారు. ఆ 6 రకాల్లో ఎటువంటి వ్యాపారం చేయాలనుకున్న కూడా పర్టికులర్ ఆప్షన్ ఇస్తారండి. ఆ ఆప్షన్ మనం క్లిక్ చేసుకుంటేనే వాళ్ళు మనకి ఎంక్వైరీ చేసి ఈ లోన్ అనేది మనకి ఇస్తారు. ఈ ఏపీ కార్పొరేషన్ లోన్కి ఎలా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి? ముందుగా APOBMMS వెబ్సైట్కి వెళ్ళాలి. అప్లై అనే క్లిక్ చేయాలి. కొత్తగా ఏపీ కార్పొరేషన్ లోన్ అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలండి. తప్పనిసరిగా అన్ని డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ గ్రామంలో ఎంపీడీఓ లేదా పట్టణంలో అయితే మున్సిపల్ కమిషనర్కు సంప్రదించాలి. అలాగే ఏపీ బీసీ కార్పొరేషన్ లోన్ అప్రూవల్ ప్రాసెస్ పూర్తి అయితే మీకు రుణం వస్తుంది. అంటే ముందుగా మీరు APOBMMS వెబ్సైట్కి వెళ్ళాలండి. ఫస్ట్గా మీరు దాంట్లో వెళ్ళిన తర్వాత రిజిస్టర్ అవ్వాలి, సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పైన క్లిక్ హియర్ టు లాగిన్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి పాస్వర్డ్ అలాగే ఐడి ఓపెన్తో మనం ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కేటగిరీ వైజ్గా 3 ఆప్షన్స్ వస్తాయి. సో దానిలో మీరు ఏ కేటగిరీ వైజ్గా ఉన్నారో ఆ కేటగిరీ క్లిక్ చేస్తే కింద అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ అయితే బీసీ కేటగిరీ వారికి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది, వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు. సో దాంట్లో ఉన్న 3 స్టెప్స్ ఉంటాయి. 3 స్టెప్స్లో అన్ని డీటెయిల్స్ నీట్గా ఫిల్ చేయాలి. అలాగే అన్ని డాక్యుమెంట్స్ కూడా మీరు PDF రూపంలో తీసుకొని ఉంచుకొని అప్లోడ్ చేయాలి. తర్వాత లాస్ట్న మీకు సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేసింది క్లిక్ అవుతుంది. అలాగే తిరిగి మీరు అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోవాలని చెప్పి చూపిస్తుంది. అప్పుడు ఏమైనా కరెక్షన్ చేయాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. చేసి సబ్మిట్ అనే పెడితే కనుక మీకు లోన్కి అప్లై చేసుకున్నారు అని కన్ఫర్మేషన్ అయ్యిద్ది. సో తర్వాత లోన్ ట్రాకింగ్ అనేది కూడా మనం తర్వాత తెలుసుకోవచ్చు. ఎంతవరకు వచ్చింది, లోన్ ఇస్తున్నారా లేదా, లేకపోతే ఎటువంటి కారణం వల్ల ఆగిపోయింది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. సో ఎవరైతే బిజినెస్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో సో వాళ్ళు మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే దీన్ని యూజ్ చేసుకోవచ్చు, మీరు అప్లై చేసుకోవచ్చు కూడా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి